ఓకే మరి. ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మనమాలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవులైన శ్రీ మునివాబు సార్కి ఆత్మనమాలు. మన జూమ్ లో పార్టిసిపేట్ మాస్టర్కి, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మనమాలు మాస్టర్స్. మరి ఈ రోజున ఎంత చక్కటి జ్ఞానాన్ని అందించే అవకాశం ఇచ్చిన శ్రీ రంగనాథ్ మాస్టర్ గారికి, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆత్మనమాలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈ రోజున మనం ఎంచుకొచ్చుకున్న అద్భుతమైన టాపిక్ 7 అగ్నికుండాలు. ఏంటి 7 అగ్నికుండాలు అంటే, ఏదైనా సరే మన లోపలే ఉంటుందండి, ప్రత్యేకంగా ఎక్కడి నుంచో బయట అనేది ఉండదన్నమాట. మన లోపల ఉండే ఆ 7 అగ్నికుండాలు ఏ విధంగా ఉంటాయి? మన జీవితంలో ప్రతిరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. ఆ తెలుసుకునే దాంట్లో ఇంకొంచెం లోతుగా ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి 7 యజ్ఞశాలలు అంటే ఈ యొక్క శరీరమే ఒక దేవాలయం మాస్టర్స్. మరి ఈ యొక్క శరీరమే ఒక దేవాలయం అన్నప్పుడు, మరి ఈ శరీరంలో నిత్యం కూడా యజ్ఞకుండాలలో ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్క క్రియ కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి ఈ యొక్క శరీరం అంటే రక్త మాంసాలతో కూడుకున్నదను, లేదంటే ఎముకలతో కూడుకున్నదను మనం అనుకుంటాం. కానీ కానే కాదు మాస్టర్స్. మన వేదాలు ఏం చెప్తున్నాయంటే, ఈ శరీరం ఒక యజ్ఞశాల అని, అందులో 7 అగ్నికుండాలు ఉంటాయని, మరి ప్రతి శ్వాస, ప్రతి చూపు, ప్రతి మాట అన్నీ కూడా ఇక్కడ యజ్ఞంగా మారుతూ ఉంటాయి మాస్టర్స్. మరి చూడండి, మన యజ్ఞం అనగానే ఏమనుకుంటాం? ఒక యజ్ఞకుండ ఊహించుకొని అందులో సమిధులు వేస్తూ ఉంటాం కదా, ఆ సమిధలుగా మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇక్కడ మన శరీరం అనే అంతరంగంలో ఉండే యజ్ఞకుండంలో మనం చూసే చూపులను కావచ్చు, మనం మాట్లాడే మాటలను కావచ్చు, మనం ఆలోచించే ఆలోచనలు కావచ్చు, మరి మనం ఆలోచించే ఆ యొక్క బుద్ధిలో ఉండే లక్షణాలు కావచ్చు, మరి సరికానివి ఏవైనా ఉంటే దగ్ధం చేసుకోవడం కోసం నీ అంతరంగంలో ఉన్న యజ్ఞశాలలో నువ్వు ప్రతిరోజు కనుక వేస్తూ ఉంటే సరికాని అన్ని కూడా దగ్ధం అవుతూ ఉంటాయి అని చెప్పి మనకు తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి ఈ శరీరాన్ని బ్రహ్మాండంతో కలిపి ఒక యజ్ఞశాల క్షేత్రంగా మారుస్తూ ఉన్నాయి అనే విషయం తెలుసుకోవాలి. మీరు ఇవి గుర్తించలేకపోతే ఈ శరీరాన్ని మామూలు మాంసపు ముద్దగా మాత్రమే మనం చూస్తూ ఉంటాం మాస్టర్స్. ఇప్పుడు దాకా కూడా మనం అలాగే చూస్తూ వచ్చాం. కానీ మనం ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి రావడం జరిగిందో, మరి మన జీవితంలో మన శరీరంలో జరిగే ప్రతి నిత్యం మనలో అంతరంగంలో జరిగే ఆ మార్పులు ఏంటనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మరి ఇవి మీరు తెలుసుకుంటే ఏమవుతుందంటే, మీరు ఇవి తెలుసుకుంటే మీ శరీరం అనేది ఇప్పటిదాకా మనం ఒక శరీరంగానే ఒక మాంసపు ముద్దలానే చూసాం కాబట్టి మీ శరీరం ఇప్పుడు ఒక దేవాలయంలో కనిపిస్తుంది అన్నమాట. అవునండి. మరి మీరు కూడా ఒక దేవుళ్ళలాగా జీవించేలాగా జీవించగలిగే అవకాశం వస్తుంది. అవకాశం రావడం అంటే మీ అంతరంగంలో నేనే భగవంతుణ్ణి అనే ఎరుకను మనం పొందగలిగే అవకాశం ఉంటుంది మాస్టర్స్. మరి ఈ యొక్క 7 అగ్నికుండాలు ఎక్కడున్నాయో, మరి వాటిలో ఏం జరుగుతుందో, మరి వాటిని వేదాలు ఎందుకు యజ్ఞాలుగా పేర్కొన్నాయో అనే విషయాలను మనం ఈరోజు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మాస్టర్స్. మరి మన శరీరంలో ఉండే ఈ అద్భుతాలను తెలుసుకుంటే మీ లోపల ఎలాంటి అద్భుతమైన శక్తి దాగి ఉంటుందో మరి మనకే తెలుసుకుంటుంది మాస్టర్స్, మనకే అర్థమైపోతుంది అన్నమాట. మరి మరి ప్రాపంచ జీవితంలో ఉన్న నాళ్ళు కూడా ఏ విషయాన్ని అసలు మనం అర్థం చేసుకోవాలంటే ఎన్నో జన్మలు పట్టిందండి స్వతహాగా తెలుసుకోవాలి అంటే. మరి ఈ ఆఖరి జన్మలో, ఈ జన్మలో మనం చేసిన అద్భుతమైన, మనం తీసుకొచ్చుకున్న అద్భుతమైన జన్మ ఏంటంటే, మరి ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉండటం వల్ల, నీ యొక్క ధ్యాన సాధనలను అంతరంగంలోకి ప్రవేశించేయటం వల్ల నువ్వు చేసే ప్రతి ఆలోచన, నువ్వు చేసే ప్రతి ప్రక్రియలన్నీ కూడా నీ లోపలికి ప్రయాణం చేస్తూ ఉండటం వల్ల నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావు అన్నమాట. అంటే ఎవరి ప్రమేయం లేకుండా మనలో జరిగేది మనమే చూసుకుంటూ, మనమే తెలుసుకుంటూ, మన జీవన పరిణామ క్రమాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ఏ విధంగా తీసుకెళ్లాలో మనమే నిర్ణయించుకుంటూ ఉంటాం అన్నమాట. మరి మన లోపల దేవుడు ఉన్నాడని మనం నమ్ముతూ ఉంటాం. కానీ వేదాలు ఇంకా గొప్పగా చెప్తున్నాయండి. ఏం చెప్తున్నాయి? మీ శరీరం ఒక యజ్ఞశాల అంటున్నాం కదా. యజ్ఞశాల అంటే ఏంటి? హోమం.
మరి ఈ హోమంలో జరిగే స్థలము, అగ్ని సమర్పించే ఈ యొక్క పూజా స్థలం అని ఇలా భావిస్తూ ఉంటాం కదా! కానీ ఈ అగ్నిలో మన శరీరంలో కూడా ప్రతిరోజు కూడా ఇట్లా అగ్నికి ఆహుతులు వేస్తూ ఉంటాం. ఎట్లాగా మనం మామూలుగా అగ్నికుండాల్లో వేసే ఆహుతులు ఎట్లా ఉంటాయి? పూలను, అక్షింతలను, రకరకాల నవరత్నాలను ఇట్లా చాలా చాలా రకాలుంటాయన్నమాట. కానీ అవి అన్నీ కూడా మనం ధ్యానంలో మనం లోపలికి మనమేం తీసుకోవాలి అంటే, మరి మనం తీసుకునే ఆహారం, మరి మనం తీసుకునే శ్వాస, మనం మాట్లాడే మాట, మరి మనం ఆలోచించే ఆలోచనలు, ఇవన్నీ కూడా మరి మన అంతరంగంలో మనం చేస్తూ ఉండే నిరంతరం జరిగే ఆ యొక్క ప్రక్రియలనమాట. వాటిని మనం మన లోపల జరుగుతున్న యజ్ఞంలో జరుగుతున్న ఆహుతులే. ఎట్లా బయట ఉండే అగ్నికుండంలో అవన్నీ కూడా ఆహుతులు రకరకాలుగా ఆహుతులు వేస్తూ ఉంటాము. మరి మన శరీరం లోపల జరిగే ఆ యొక్క అగ్నికుండంలో కూడా ప్రతిరోజు మనం తీసుకునే ఆహారము, ఆలోచనలు, శ్వాస, మరి మనం చేసే ప్రతి ఒక్క ప్రక్రియలు కూడా లోపల జరిగే అగ్నికుండంలో ఉండే ఆహుతులే అని మనం భావించాలి. అంటే మరి ప్రతి విషయాన్ని కూడా మనం అంతరార్థంగా ఆలోచించాలి మాస్టర్స్. మరి ఏదైనా సరే ప్రాపంచికంగా ఆ విషయాన్ని ఏ విధంగా తీసుకోవాలి, దాన్ని ఆధ్యాత్మికంగా ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని మనమే అంతరంగంలోకి ప్రవేశించి తెలుసుకుంటూ ఉండాలన్నమాట. మరి ఇంకేం చెప్తున్నారు? మరి వీటన్నింటిని కూడా వేదాలు యజ్ఞంగా పరిగణిస్తున్నాయంట. మరి మనం ప్రాణం అంటేనే దేవుడికి మనం అందిస్తున్న ఆహుతి. ఇక్కడ ఆహుతి ఏంటంటే మాస్టర్స్ మన యొక్క ప్రాణమే భగవంతుడికి మనం అందిస్తున్న ఆహుతి. అంటే మనలో మనకే, మనతో మనకే, మనకి మనమే అర్పించుకుంటున్న ప్రాణమే ఇక్కడ ఆహుతిగా చూస్తున్నారు. ఆహుతి అంటే ఏంటి మాస్టర్స్? మామూలుగా బాహ్యంగా ఉండే అగ్నికుండాల్లో మరి ఇట్లా రకరకాల పదార్థాలు కలిపి ఒక ఆహుతిగా ఎట్లా వేస్తారో, ఇక్కడ మనమేంటి, మన జీవితంలో జరిగే ప్రతి నిత్యం మనం మన ప్రాణమే మనలో ఉన్న దేవుడికి మన ప్రాణాన్ని మనం అంకితం చేసి మనకి మనమే ఆహుతి చేసుకుంటున్నాము. అంటే ఆహుతి చేసుకోవడం అంటే ఇక్కడ కాల్చుకోవటము, అలా అది కాదు మనం తీసుకోవాల్సిన మాట. ఆహుతి చేసుకోవడం అంటే మనకి మనమే అర్పించుకుంటున్నాము. మనతో మనమే లయమవుతున్నాము. మరి మనతో మనమే ప్రతి విషయాన్ని కూడా లోపల ప్రయాణం చేస్తున్నాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విధమైన అంతరార్థం మనం తీసుకోవాలి. మరి అందుకే వేదాలు ఏమంటున్నాయంటే, మరి యజ్ఞశాల నువ్వు చేసే ప్రతి కర్మ కూడా ఒక పూజ లాంటిది అని చెప్తున్నాయి. మరి ఇది వింటే మొదట ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి. మరి ఇక నిజంగా చూస్తే మీరు ప్రతిరోజు గూడా మీరు చేసే పని బయట కాదండి. లోపల జరుగుతుంది. మరి ఈ యొక్క ఉచ్ఛ్వాస, నిశ్వాసని మనం బయట గమనిస్తూ బయట చేస్తూ ఉండేవాళ్ళమండి. ఇన్నాళ్ళు చేయలేదు గదా! ఇప్పుడు మనం ధ్యానంలోకొచ్చినాక ఏం చేశాము? మనం తీసుకునే ప్రతి శ్వాసని మన లోపలికి ప్రయాణిస్తూ, మనం తీసుకునే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలన్నీ గూడా మరి ఇక్కడ మనం మృకుడి దగ్గర మనం గమనిస్తూ ఉండటం వల్ల, శ్వాసను అక్కడ గమనిస్తూ ఉండటం వల్ల, మరి దాని ద్వారా మనం తీసుకునే విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మన లోపల జరిగే ఆ అద్భుతమైన యొక్క శక్తుల్ని ఏ విధంగా స్వీకరిస్తున్నాం అనే విషయాన్ని మనం ఎరుకలోకి పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే సాక్షిగా గమనిస్తూ ఉంటాం. అంటే ఈ అన్నీ గూడా బాహ్యమైన ప్రక్రియలు మాత్రమే కాదు, నీ లోపల జరిగే అంతరంగంగా జరిగే అద్భుతమైన ప్రక్రియలు అని మనకు చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇది మీ లోపల జరిగే అద్భుతమైన యజ్ఞము. మరి వేదాలు ఏం చెప్తున్నాయంటే, మరి మీ శరీరంలో 7 అగ్నికుండాలున్నాయని, అవి బయట కాదు లోపలే ఉన్నాయని, మరి ఆ లోపలికి ఎలా మనం చూసుకోవాలి? బయటంటే మనం బాహ్యంగా అగ్నికుండమో, లేకపోతే అగ్నో, లేదంటే రకరకాల పదార్థాలో అగ్నికుండంలో వేయడం మనకి బాహ్యంగా కనబడుతూ ఉంటాయి. కానీ అంతరంగంలో ఉన్న అగ్నికుండంలోవి మన లోపలికి ప్రయాణించి మాత్రమే మనం తెలుసుకోగలము అని చెప్తున్నారు మాస్టర్. మరి మన శరీరంలో చూసేదానికి అవి కనిపించవు. అది బయటకి కనబడే వస్తువులు కాదు గదా మాస్టర్స్! అందువల్ల ఏంటంటే మన శరీరంలో ప్రతిరోజు జరిగే మరి ఈ యొక్క నిజమైన యజ్ఞశాలలన్నీ కూడా మన శరీరంలో ఎక్కడ ఉన్నాయో అనే విషయాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని అంతరంగ ప్రయాణంలో మనం చేస్తూ ఉండాలన్నమాట. మరి ఇవన్నీ గూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఒకటి చూద్దాం. మరి మొట్టమొదటిది జిహ్వాగ్ని అంటే మన నాలుక, అంటే మన వాక్కు. మరి రెండవది జీర్ణాగ్ని. అంటే మనం మన శరీరంలో ప్రతిరోజు మనం తీసుకునే ఆహార పదార్థం జీర్ణం ఏ విధంగా అవుతుంది, దానికి శక్తి ఏ విధంగా మనం పొందుతూ ఉంటామని ఇంకొకటి రెండవదనమాట. మరి మూడవది ఏంటి? ప్రాణాగ్ని. అంటే మన శరీరంలో మన యొక్క ప్రాణం నిలవడానికి మనకేం కావాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉండేదే ప్రాణాగ్ని అన్నమాట.
మరి నాలుగోదేంటి? హృదయాగ్ని. అంటే నీ హృదయానికి నీకేం కావాలి? ఏ విధమైన మరి ఈ అగ్ని మనం జ్వలిస్తూ ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఐదవదేంటి? మనో అగ్ని. మరి మన మనసుల్లో చెలరేగే ఈ ఆలోచనలన్నీ గూడా ఎట్లా మనం అగ్నికి అంటే సరికాని ఆలోచనలన్నీ గూడా మనకి అగ్నికి ఎట్లా ఆహుతి చేయాలి? ఇక్కడ అగ్నికి ఆహుతి చేయడం అంటే మాస్టర్స్ మనలోని సరికాని ఆలోచనలన్నీ గూడా మనం ధ్యానం చేసే సమయంలో మన యొక్క విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మనలో 2,72,000 నాడుల్లో ప్రవేశిస్తుంది కాబట్టి ఆ యొక్క శక్తి తద్వారా మన శరీరంలో ఒక నాడీ మండల శుద్ధి జరుగుతుందనమాట. ఆ నాడీ మండల శుద్ధి జరగడం వల్ల మనలో కర్మలన్నీ కూడా ప్రక్షాళన జరుగుతూ ఉంటాయి. తద్వారా మన శరీరంలో జరిగే యజ్ఞకుండం అంటే ఇదనమాట. అందువల్ల ఏంటంటే మరి మన యొక్క వాంఛల వల్ల వచ్చే అగ్నిని మనం ఆహుతి చేస్తూ ఉండాలి. ఇంకోటేంటి వాక్య అగ్ని. మరి ఏడవదేంటంటే బుద్ధి అగ్ని. మరి ఈ 7 రకాలైన ఆహుతుల్ని మనం ఎలా వేయాలో, మనలో ఉన్న సరికానివన్నీ గూడా మనం ఏ విధంగా దగ్ధం చేసుకోవాలని మనం చూద్దాం మాస్టర్స్ ఇవాళ. మరి మీ లోపల, మీ నోటి లోపలే ఒక అగ్ని ఉంది. అవునా అండి? మరి మన నోటి లోపల ఒక అగ్ని ఉందని, మరి మీరు తీసుకునే ప్రతి ఆహారం కూడా ప్రతిరోజు మరి మీరు పూజలో దేవుడికిచ్చే ఒక పవిత్రమైన నైవేద్యం లాంటిది. మనం ఏంటండి అంటే పవిత్రమైన నైవేద్యంలాగా అంత దైవ భావంతో మనం భోంచెయ్యం. ఏదో కమర్షియల్‌గా భోంచేస్తాం. కానీ ఆ తీసుకునే ఆహారం గూడా సరిగ్గా తీసుకుంటామా? ఏవో ఆలోచనలు చేస్తూ ఉంటాం. టీవీ చూస్తూ తింటూ ఉంటాము. అసలు మనం ఏం భోంచేస్తాం? దాని ద్వారా మనకొచ్చే ఆరోగ్యం ఏంటి? దాని ద్వారా మనం పొందే ఆనందం ఏంటి? ఆ యొక్క భావనలతో ఎవరు గూడా మన శరీరంలోకి ఆహారాన్ని ఇవ్వము అని చెప్తున్నారనమాట. అంటే నువ్వు చేసే ప్రతి పని గూడా ఎరుకతో చెయ్యి. ఈ ఎరుకనే నిన్ను అద్భుతంగా నీలోకి అంతరంగ ప్రయాణం ద్వారా చేసి, నీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి, నిన్ను జ్ఞానవంతం వైపు అడుగులు వేసేలాగా చేస్తుంది మాస్టర్స్. మరి కేవలం ఇది మీ శరీరానికే కాదు, మీ లోపల జరిగే యజ్ఞానికి మీరు వేసే ఆహుతులు. మరి పవిత్రమైన సంతర్పణలా అంటారన్నమాట. మరి అందుకే ఈ యొక్క తైత్తిరీయ ఉపనిషత్తులో ఏం చెప్తున్నారంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. చూడండి మనం గూడా చెప్పుకుంటాం గదా! అన్నాన్ని వృధా చేయకూడదు. ఎంత కావాలో అంతవరకే పెట్టించుకోవాలి. అన్నంలో ఎంతో శక్తి ఉంటుంది. వృధా చేయకూడదు. మరి చూడండి చాలామంది తమకెంత కావాలో అంత ఆహారాన్ని పెట్టుకోకుండా మరి ఆహారం అంతా వృధా చేస్తూ ఉంటారు. మరి ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం మాస్టర్, ఇది మన శరీరంలో ఉన్న అగ్నికి, మన శరీరంలో ఉన్న ఆ యొక్క యజ్ఞ కుండానికి మనం వేసే ఆహుతి అని ఎప్పుడైతే నువ్వు జ్ఞానపరంగా నువ్వు ఆలోచిస్తూ ఉంటావో, ఇప్పుడు బాహ్యంగా మనం తీసుకునే ఆహారానికి కూడా మనం అంత విలువిస్తూ ఉంటామనమాట. మనం ప్రతి విషయానికి అంతరార్థాన్ని ఆ విధంగా తీసుకోవాలి. మరి మన శరీరంలో వేసే ఈ యొక్క ఆహారాన్ని పట్ల కూడా మనం అద్భుతంగా ఆలోచించి చాలా మరి జ్ఞానవంతంగా మనం ప్రవర్తించాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. మరి మీరు వేసే ప్రతి ఆహారం కూడా లోపల శక్తివంతమైన జీర్ణాగ్నికి పంపబడుతూ ఉంటుంది. మరి అక్కడే కదా మరి పరిపూర్ణంగా అగ్నిలో కలిసిపోతుంది. జఠరాగ్ని అంటారు కదా మాస్టర్స్. మరి ఇవి విన్నాక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి 2 మాటలు. మీరు తినే ప్రతి ఆహారం కూడా మరి ప్రతిరోజు ఒక అగ్నికుండంలో వేసే ఒక ఆహుతి లాంటిదే. ఇప్పుడు చూడండి మరి అగ్నికుండంలో మనం ప్రతిరోజు గూడా యజ్ఞం చేసేవాళ్ళు ఇట్లా ఆహుతులు ఎట్లా వేస్తూ ఉంటారో, మనం గూడా మన ఆహారాన్ని మన శరీరం లోపలికి వేస్తూ ఉంటాం గాబట్టి, అది గూడా ఆహుతి లాంటిదే అని అద్భుతమైన దైవీ భావనతో భోంచేయాలని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇది యజ్ఞం కేవలం తినే స్థలం మాత్రమే మనం భావించకూడదు. ఇది గర్భగృహం కూడా అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే అగ్ని జ్వలించే ఒక మహాయజ్ఞకుండం లాంటిదనమాట. మరి ఇప్పుడు ఈ యొక్క యజ్ఞకుండంలో మనం రెండవ అగ్నికుండం గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మొట్టమొదట మనం ఏం తెలుసుకున్నాం మాస్టర్స్? మరి మన యొక్క శరీరంలో మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా ఒక అగ్నికుండం, ఒక ఆహుతి లాంటిదే. అనే విషయం తెలుసుకోవాలి. అంటే పవిత్ర భావనతో మనం భోంచేయాలి. మనం భగవంతుడిచ్చిన ఆ యొక్క ప్రకృతి మాత ఇచ్చిన యొక్క ఆహారాన్ని వృధా చేయరాదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఆహారమే కదా మన శరీరానికి ఎంత బలాన్నిచ్చేది. సరి అయిన ఆహారం తీసుకుంటేనే కదా మనం ప్రతిరోజు గూడా ఎంతెంత ధ్యానం చేస్తూ ఉంటాం మాస్టర్. 4 గంటలు ధ్యానం చేయాలి. మరి శరీరంలో ఓపిక లేకపోతే ఎట్లా కూర్చుంటామండి? కూర్చోలేము గదా! మనం ప్రతిరోజు గూడా ఎన్నో పనులు చేసుకుంటూ ఉండాలి. మరి ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ ఉండాలి.
మరి ఇంట్లో పనులు చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ధ్యానం చేస్తూ ఎంత శక్తి కావాలి మాస్టర్స్ మన శరీరానికి. అవునా అండి? అందువల్ల ఏంటంటే మనం తీసుకునే ఆహారాన్ని మనం అద్భుతంగా దైవీ భావంతో భోంచేయాలి. దాన్నే మనము జిహ్వాగ్ని అంటాం అన్నమాట. అంటే మన జిహ్వలో మన నాలుక ద్వారా మన అంతరంగంలో వేసే ఆహారాన్ని మనం అద్భుతమైన దైవీ భావనతో చూడాలి అని అర్థం అన్నమాట. మరి రెండవది ఏంటి? జీర్ణాగ్ని. మరి మీ నోటి ద్వారా తినే ఈ ఆహారం లోపలికెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఎక్కడ చేరుతుంది అంటే కడుపులో కాదంట మాస్టర్స్. మన యజ్ఞంలో అంటే మధ్యలో ఉండే ప్రధాన అగ్నికుండానికి వేస్తూ ఉంటాం అన్నమాట. అదే జీర్ణాగ్ని అంటాం. మరి ఇది ఎక్కడ ఉంటుంది మన శరీరంలో? నాభి ప్రాంతంలో ఉంటుంది మాస్టర్స్. అంటే మణిపూరక చక్రం అన్నమాట. ఈ యొక్క మణిపూరక చక్రంలో నువ్వు వేసే ఈ ఆహారం అంతా కూడా అద్భుతంగా జీర్ణాగ్నికి చేరుకోవటం వల్ల మనం తీసుకున్న ప్రతి ఆహారము మనకి ఎంతో దైవీ భావనలతో మనం తీసుకుంటాం కాబట్టి మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. తద్వారా మన శరీరం ఏ విధంగా తయారవుతుంది? వజ్రకాయంలో తయారవుతుంది మాస్టర్స్. మరి మనం ఇప్పటిదాకా ఆహారం తీసుకున్నప్పటికీ సరైన భావనలతో మనం ఏ రోజు కూడా ఆహారాన్ని తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు దైవీ భావనలతో అద్భుతమైన జ్ఞానంతో మనం ప్రతి భోజనాన్ని అంటే మన లోపల వేసే మన ప్రతి ఆహుతిని కూడా ఎంతో దైవీ భావనతో వేస్తూ ఉంటే అవి జీర్ణశక్తికి కూడా అద్భుతంగా గురి అవుతూ ఉంటాయి అన్నమాట. మరి మనం తీసుకునే ఆహారం జీర్ణశక్తి సరిగ్గా లేకపోతే మళ్ళీ మనకి ఎన్ని అనారోగ్యాలు వస్తూ ఉంటాయండి. మరి ఆ అనారోగ్యాలు మళ్ళీ వస్తే మనకి మరి మందులు వాడుతూ ఉంటాం. మరలా ధ్యానంలో ఆ యొక్క నేను అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలని నువ్వు నీ ధ్యానంలో వచ్చే శక్తినంతా కూడా అనారోగ్యం క్యూర్ అవ్వడం కోసమే మీరు వెచ్చిస్తూ ఉంటాం. అదే మన ప్రాపంచికంలో ఉండగానే మనకు ఆహారం మనం అందిస్తూ ఉండే సమయంలోనే సరైన ఆహారం తీసుకుంటూ, సరైన భావనలతో, దైవీ భావనలతో మనం ఆహారం గనక తీసుకుంటే అది చక్కగా జీర్ణమయ్యి మనకి ఆరోగ్యానికి చేరుకుంటే మనకి ధ్యానంలో మనం ఆ యొక్క శక్తిని మన ఆరోగ్యం బాగోవడం కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదనమాట. అర్థమైందా మాస్టర్స్? అంటే ధ్యానంలో వచ్చే శక్తి అంతా కూడా మనం అప్పుడు దేనికి ఉపయోగిస్తాము? మనం ఆత్మపరంగా ఎదగడానికి మనం ఉపయోగించే అవకాశం అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం? ధ్యానం చేస్తున్నాం కానీ ఆ శక్తినంతా కూడా మనం సరైన విధంగా ఉపయోగించట్లేదు. మన అనారోగ్యాలకో, మన సరిగ్గాని ఆలోచనలకే ఆ యొక్క సమయాన్నంతా వృధా చేసేస్తూ ఉన్నామనమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క శరీరం కూడా ఒక దేవాలయంలో మనం భావిస్తాం కాబట్టి, ఈ దేహం అనే దేవాలయాన్ని మరి ఈ దేహం అనే దేవాలయంలో మనం తీసుకునే ఆహార విధానం ఏ విధంగా తీసుకోవాలి? ఆ యొక్క జీర్ణశక్తిని మనం ఎట్లా మన జీర్ణశక్తికి మనమే సహకరించకపోతే ఎవరు సహకరిస్తారు మాస్టర్స్? అంతే కదండీ! అందువల్ల ఏంటి మన జీర్ణశక్తికి మనమే అద్భుతంగా సహకరించి మరి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా అద్భుతంగా శారీరక శక్తిని మరి వజ్రకాయంలా చేసుకొని అప్పుడు ఈ యొక్క ధ్యాన సాధనలో కూర్చుంటే ఎన్ని గంటలు కూర్చున్నా కూడా నీకు ఎటువంటి నీరసం కానీ, నొప్పులు కానీ, లేచేద్దాంలే అనే భావనలు కానీ రాకుండా నీ దృష్టి మొత్తం ధ్యానం మీదే లగ్నం చేసేలాగా నీకు అవకాశం ఉంటుంది మాస్టర్స్. మరి మనం ఆ విషయాన్ని గమనిస్తూ ఉంటాం అన్నమాట. మరి ఇంకా ఏమంటున్నారంటే మరి శ్రీకృష్ణుడు అద్భుతమైన సత్యం చెప్పారంటండి. మరి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రా అపానం ప్రాణనాం ప్రాణాం దేహమాశ్రితం అపాన సమాయుక్తః పచామ్య పచామ్యన్నం చతుర్విధం. మరి శ్రీకృష్ణుడు చెప్పేవారు ఈ సత్యం చెప్పారు కదా! మరి దీని అర్థం ఏంటి చెప్పారు మనకి? నేనే ఆ జీర్ణాగ్ని అయ్యాను. అంటే ప్రతి శరీరంలో నేను ఉన్నాను. అంటే మనం ఏం చేయాలి? ప్రతి శరీరంలో మనమే ఉన్నాం అని అనుకుంటాం మాట. అంటే ప్రతిదీ నేను అనే భావనతోనే మనం జీవిస్తూ ఉన్నాం కానీ, నేను నాలో ఉంది ఒక భగవంతుడు. అంటే నేనే భగవంతుడిని అనే ఎరుక నువ్వు నిరంతరం పొందకపోతూ ఉంటే, ఈ నేను అనే భావన దగ్గర నువ్వు ఆగిపోతూ ఉంటావు. ఈ నేను అనే భావన దగ్గర నువ్వు ఇరుక్కుపోయి ఉంటావు. అప్పుడు నువ్వు చేసే ప్రతి చర్య కానీ, నువ్వు తీసుకునే ప్రతి ఆహారం కానీ, నీకు ఆరోగ్యకరంగా బలవంతంగా తయారయ్యే అవకాశం ఉండదని చెప్తున్నారండి. అందువల్ల ఏంటంటే, మరి మనలో ఉండే ఆ యొక్క భగవంతుడి శక్తి అనే భావనతో మన గురువుగారు అంటారు కదా! పత్రి సారు. మనం పిరమిడ్ మాస్టర్లందరూ కూడా దైవాలము, దైవ స్వరూపాలం అని చెప్పి చెప్తారు. మన దైవాలం ఎట్లా అయ్యామండి? మన నిరంతర సాధనల ద్వారా, మన అంతరంగ ప్రయాణం చేయడం ద్వారా, మనం చేసే ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి కర్మ గూడా మరి ఎప్పుడు గూడా కర్మ ప్రక్షాళన చేసుకుంటూ, సరికానివన్నీ గూడా నిర్మూలన చేసుకుంటూ, అద్భుతంగా మనం
జ్ఞానవంతంగా తయారైనప్పుడు మాత్రమే మరి ఆ యొక్క అద్భుతమైన గుణాలన్నిటిని మనం పెంపొందించుకున్నప్పుడు మాత్రమే మనం దైవాలుగా మారుతూ ఉంటామండి. అప్పుడు మాత్రమే నాలో నేనే, నేనొక శరీరాన్ని, ఇదంతా నేనే చేస్తున్నా, నా వల్లే అవుతుందని మరి నీలో సమిష్టి భావాలతో కాకుండా వ్యష్టి భావాలతో నువ్వు జీవిస్తూ ఉన్నావు కాబట్టి ఇన్నాళ్ళు, ఈ నీలోని కలిగే మార్పులేంటి? నేనొక ఆత్మ స్వరూపాన్ని, నేనే ఒక దైవాన్ని అనే సమిష్టి భావనకు నువ్వు వస్తూ ఉంటావు మాస్టర్స్. అప్పుడు నువ్వు నువ్వు తీసుకునే ప్రతి ఆహారము, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన కూడా ఒక శక్తివంతంగా మారిపోతుందనమాట. మరి మీలో ఇది కేవలం శారీరక ప్రక్రియగా మాత్రమే మనం ఏది తీసుకోవద్దు. మనం ధ్యానంలో చేసే ప్రతి ఆలోచన గాని, ప్రతి క్రియ గాని ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల పరంగా మనం ఆలోచించకూడదు. ఆధ్యాత్మిక పరంగా మన లోపల ప్రయాణం చేసి, మన లోపల ఏం జరుగుతుంది అనే విషయం మీదే మనం ఆలోచనలు పెట్టుకోవాలని చెప్తున్నారండి. కానీ ప్రతి ఒక్కరికి దీనివల్లే జీవశక్తి కలుగుతుందని, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏం చెప్తున్నారు? 2 విషయాలున్నాయన్నమాట. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమున్నాయండి? మనం మన ఆహారము మన నాభిలో ఉన్న జీర్ణాగ్నికి అర్పణం అవుతుంది. మరి ఇది తినడం కాదు. ఇదే యజ్ఞంలో హవనం చేయటం అని అంటారన్నమాట. అంటే యజ్ఞంలో మన యొక్క పదార్థాన్ని ఎట్లా హవనం చేస్తారో, మన శరీరంలోకి, మన నాభి ప్రాంతంలోకి మన శరీరం చేరుకుంటుంది. మరి చేరుకుంటున్న తర్వాత అక్కడ మన యొక్క ఆహారం అంతా జీర్ణం అవ్వటం ద్వారా అది మనకి అద్భుతంగా ఆరోగ్యాన్నిచ్చి, మన శరీరాన్ని వజ్రకాయంలా తయారు చేస్తుంది మాస్టర్స్. మరి మరి మనం ప్రతి ఒక్కళ్ళం గూడా మన లోపల ఉండే ఈ యొక్క యజ్ఞశాలలని, యజ్ఞకుండాలని ఏ విధంగా గౌరవిస్తూ, మరి వాటికి చేయవలసిన ఆ యొక్క అద్భుతమైన ప్రక్రియలేంటో తెలుసుకొని, మన అద్భుతమైన జీవన విధానాన్ని మనం జీవిస్తూ ఉందాం మాస్టర్స్. ఇప్పుడు మన అంతరంగంలో కలిగే భావనలు ఏ విధంగా ఉంటాయి? కేవలం నేను శరీరాన్ని కాదు, సాక్షాత్తు నేను భగవంతుడినే అనే భావనలు మనం పెంపొందించుకుంటూ ఉంటాం అన్నమాట. మరి మూడవదైన ప్రాణాగ్ని. మరి ప్రాణాగ్నికి ఏం కావాలి మాస్టర్స్? ప్రాణాగ్నికి మనకు కావాల్సిందేంటంటే అద్భుతంగా ధ్యానం కావాలి. మరి ప్రతిరోజు ధ్యానం కావాలంటే ప్రతిరోజు ఊపిరి తీసుకుంటాం కదా! మరి ఆ ఊపిరి ఎక్కడి నుంచి తీసుకుంటున్నామండి? మరి ఉచ్ఛ్వాస, నిశ్వాసని మనం ఎక్కడి నుంచి గమనిస్తున్నాము? ప్రతిరోజు కూడా ఆ యొక్క శ్వాసని మనం ఎక్కడి నుంచి గమనిస్తున్నాము? మరి మన 2 కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకునే ప్రదేశంలో మనం ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని గమనిస్తూ మన శ్వాసనే మనం గురువుగా చేసుకొని నిరంతరం అంతరంగ ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టే, మరి దాన్నే మనం ఆ యొక్క ప్రాణశక్తి మన శరీరానికి ఇచ్చే ప్రాణశక్తిగా మనం స్వీకరిస్తూ ఉన్నామనమాట ప్రతిరోజు. మరి ఈ వేదాలు కూడా ఏం చెప్తున్నాయి? గాలిలో కూడా ఒక అగ్ని దాగి ఉంది. ఇది బయటికి కనిపించేది కాదు. కానీ ప్రతి శ్వాసలో లోపలికి వచ్చే శక్తినే ప్రాణాగ్ని అని అంటారు అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఈ యొక్క ప్రాణాగ్ని ఏం చేస్తుంది? మీ శరీరంలోని ప్రతి అణువణువున, కణకణమున ఆ శక్తిని పంపిస్తూ ఉంటుంది. మరి ఆ శక్తిని పంపిస్తూ ఉన్నప్పుడు లోపల ఏమవుతుందండి? ఆ శక్తి మన శరీరంలో మనం గత జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలన్నీ గూడా మరి ఎన్నో పాపకర్మలు, ఎన్నో పుణ్యకర్మలన్నిటిని కూడా మనం దగ్ధం చేసుకుంటూ ఉన్నామనమాట. ఆ శక్తి లోపల ప్రసారం జరుగుతూ ఉండటం వల్ల. మరి ఆ యొక్క కర్మలు దగ్ధం అయిన తర్వాత మనం ఎంత అద్భుతంగా తయారవుతున్నామంటే నేను, నాది అనే భావనలు తొలగించుకొని, ప్రాపంచిక భావాలన్నీ కూడా తొలగించుకొని, మన ఆధ్యాత్మిక భావాల వైపు ప్రయాణం చేసేదానికి మనం సంసిద్ధులుగా మారుతూ ఉన్నామనమాట. మనం ప్రతి విషయాన్ని గూడా ప్రాపంచికంగా ఆలోచించకుండా, ఆధ్యాత్మికం వైపుకి మనం ఏ విధంగా ఆలోచించాలనే దానికే మనం తీసుకుంటూ ఉండాలి. దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి? అనే విషయాన్ని మనం తీసుకుంటూ ఉండాలనమాట. మరి ఈ ప్రాణాగ్ని వల్లే మీరు ఊపిరి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంతేకాదు మాస్టర్స్ ఇది ఒక మహాయజ్ఞం లాంటిదంట. ఏంటి ఈ ఊపిరి తీసుకోవడం అనేది ఒక మహాయజ్ఞంతో పోల్చారు. మరి ప్రతి శ్వాస ఏంటి? పవిత్రమైన యజ్ఞంలో సమర్పించే ఒక సమర్పణ. అంటే మన అంతరంగంలో యొక్క శ్వాసలు తీసుకోవడం వల్ల మరి ఆ యొక్క శక్తిని మనం తీసుకుంటూ ఉన్నాం కదా మాస్టర్. ఆ శక్తిని యజ్ఞంలో సమర్పించే ఒక సమర్పణలాగా వీళ్ళు భావిస్తూ ఉన్నారన్నమాట మాస్టర్స్. మరి ఇది మనం చూడలేము. ఇది పైకి కనిపించే ఒక వస్తువు లాంటిది కాదు. మనం అంతరంగంలో ఆ యొక్క శ్వాస ద్వారా తీసుకునే శక్తి అన్నమాట. అందువల్ల ఇది పైకి కనిపించదు. ఎవరైతే అంతరంగంలోకి ప్రవేశించి మరి వారి యొక్క శరీరమే మన శరీరమే దేవాలయం అని చెప్పి ఎవరైతే భావిస్తూ ఉంటారో వారికి మాత్రమే అర్థమవుతుంది ఈ భావన అని
చెప్తూ ఉన్నారు మాస్టర్స్. మరి అందుకే మన చాందిగ్య ఉపనిషత్తులో ఏం చెప్తున్నారంటే, అంటే ప్రతి ఒక్క అగ్ని మరి ప్రతి ఒక్క ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారనే విషయాన్ని కూడా మనకి చాలా బాగా వివరిస్తున్నారు మాస్టర్స్. ప్రాణాగ్ని ప్రబోధః అన్నారు. అంటే ప్రాణం అనే అగ్ని మేల్కొన్నప్పుడే మన జీవితం నడుస్తూ ఉంటుంది. మరి ఆ ప్రాణమే లేకపోతే ఈ శరీరం నిర్జీవమే కదా మాస్టర్. ఈ శరీరంలో జీవం ఉన్నంత వరకే మరి మన పంచకర్మేంద్రియాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. మన కళ్ళు, ముక్కు, చెవి, నోరు, మరి ఈ యొక్క చర్మము అన్నీ కూడా మనలో జీవం ఉన్నంత వరకే కదా మాస్టర్స్ పనిచేస్తూ ఉండేది. అంటే మనల్ని ఆ విషయాన్ని మనం గమనిస్తూ ఉండమని చెప్తున్నారనమాట. మరి మీరు ఇట్లా ఊపిరి తీసుకోవటం ఆగిపోయిన క్షణానికే ఈ అగ్ని మీలో లీనమైపోతుంది. అందుకే ప్రాణం ఉండడమే జీవితం అని చెప్పి అనటం జరిగిందనమాట. ఎవరికైతే జీవం ఉంటుందో మన శరీరంలో, ఆ జీవం ఉన్నంత వరకే నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రక్రియని సక్రమంగా చేస్తున్నావా లేదా అనే ఎరుకని మనం పెంపొందించుకోవాలి అంటున్నారు. సో దీని గురించి తెలుసుకోవాల్సిన 2 మాటలు మరలా మనం ఏముంటాయంటే, మరి ప్రతి ఊపిరిలో కూడా ఒక అగ్ని పనిచేస్తుంది. మరి ఇది మీరు బ్రతికేంత వరకు ఒక అద్భుతమైన శక్తిగా మారుతూ ఉంటుంది. మీరు ఏ రకమైన పనులు చేయాలన్నా కూడా ఈ యొక్క మన లోపల ఉండే ఆ యొక్క అగ్ని శక్తి వల్లనే మనం చేస్తూ ఉంటామనే విషయాన్ని గమనించుకోండి అని చెప్తున్నారు మాస్టర్స్. మరి మనం బ్రతకగలుగుతున్నామంటే ఈ శరీరంలో ఉన్న ఆ జీవం వల్లనే. ఆ జీవమే లేకపోతే నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వృధానే అవుతుంది అని చెప్తున్నారండి. మరి 4వ అగ్నికుండం ఏం చెప్తున్నారు? హృదయ అగ్ని. అంటే అనాహత చక్ర. ఈ అగ్ని మన గుండెలో ఉంటుందన్నమాట. ఇది గుండెను నడిపే అగ్ని కాదు మాస్టర్స్. మన భావాలను, మన ప్రేమను, మరి మన మనసును జీవుని దిశగా తిప్పే పవిత్ర అగ్ని. మరి ఇంత పవిత్రమైన అగ్ని మీరు ఎప్పుడైనా ఎవరినైనా నిజంగా ప్రేమించినప్పుడే, ఎప్పుడైనా దయగా స్పందించినంటే ఇతరుల పట్ల దయగా స్పందించినప్పుడు, ఇతరులను ప్రేమించినప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రేమ భావనలు నీ హృదయంలో కలుగుతున్నప్పుడు, నీ హృదయంలో నువ్వు పొందగలిగే ఆ భావనల వల్లే నీకు అర్థమవుతుంది తప్ప, ఆ భావన అనేది పైకి కనబడే ఒక వస్తువు కాదు అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఎవరినైనా మీరు క్షమించారా? ఏం చెప్తున్నారు చూడండి. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. మీ యొక్క హృదయ స్థానం దగ్గర మీలో ఈ యొక్క ప్రేమతత్వం అనేది ఉంది అని చెప్పి తెలుసుకోవాలి అంటే, మీరెవరైనా అద్భుతంగా తోటి వ్యక్తిని నువ్వు ప్రేమించావా? తోటి వ్యక్తిని నువ్వు క్షమించావా? మరి ఈ యొక్క గుణాలనేవి నీ హృదయంలో గనక సంభవించకపోతే, నీవు ఆ యొక్క గుణాన్ని నువ్వు ఆస్వాదించలేవు. ఎరుకలోకి నువ్వు తెచ్చుకోలేవు అని చెప్పి చెప్తున్నారండి. మరి మీ లోపల వెలుగొందే అగ్ని ఇదే అండి మరి. మరి ఈ అగ్నికుండం వల్లే మన మనసు శుద్ధి అవుతుంది. అంతే కదండీ! ఈ అగ్నికుండం వల్ల మనసు ఎలా శుద్ధి అవుతుంది? మరి మన లోపల ప్రవేశించడం వల్ల ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి వల్ల మరి కర్మలన్నీ కూడా దగ్ధమైన తర్వాత, నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత మన లోపల జరిగే ప్రతి ప్రక్రియ కూడా శుద్ధి అవుతూ ఉంటుందన్నమాట. అట్లాగే ఇక్కడ హృదయ స్థానంలో కూడా ఇయన్నీ జరగటం వల్ల మన హృదయం అనేది శుద్ధి కాబడుతుంది అని చెప్తున్నారు. మన హృదయం శుద్ధి కాబడితేనే మన హృదయంలో అద్భుతమైన ప్రేమతత్వాలు, గుణాలు, క్షమించే గుణము, ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రేమించే తత్వము. అంటే మరి ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రేమించే తత్వం అంటే ఏంటి మాస్టర్స్? నిన్ను ఎవరైతే మాటలతో కావచ్చు, చేష్టలతో కావచ్చు, ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారో వాళ్ళని కూడా నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? అనే విషయాన్ని నువ్వు ఎరుకలో ఉంచుకోవాలని చెప్తున్నారు మాస్టర్స్. నిజమైన హృదయ స్థానంలో కలిగే గుణాలు ఈ విధంగా ఉంటాయి. నీలో ఉన్న సరికాని గుణాలన్నీ కూడా అగ్నిలో ఆహుతి చేసినట్లుగా నీ అంతరంగంలో కర్మల ద్వారా ప్రక్షాళన చేసుకొని నువ్వు అద్భుతంగా శుద్ధి కాబడుతూ ఉంటావు. ఎట్లా అయితే ఒక బంగారము మరి అగ్నిలో కాల్చబడి సుత్తి దెబ్బలతో కొట్టబడి ఎట్లా దాని యొక్క మెరుగుని తనలో ఉన్న వెలుగుని అద్భుతంగా పైకి చూపిస్తుందో, మనం కూడా మన అంతరంగంలో యొక్క గుణాలన్నిటిని కూడా సరికాని గుణాలన్నిటిని కూడా కర్మ ప్రక్షాళన చేసుకున్న తర్వాత మన యొక్క హృదయము శుద్ధి కాబడుతుందని చెప్తున్నారు మాస్టర్స్. మరి ధ్యానం అనేది మెల్లగా లోపలికి చొచ్చుకుపోతూ ఉంటుంది. మరి ఆత్మ దేవతల దిశగా నడవటం మొదలవుతుంది. అంటే ఏమంటున్నారంటే, ఈ యొక్క కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత, నీలో యొక్క అద్భుతమైన ప్రేమతత్వ గుణాలు వచ్చిన తర్వాత, నేను ఈ శరీరాన్ని కాదు, నేనొక ఆత్మ స్వరూపాన్ని అనే ఎరుక కూడా నువ్వు తెచ్చుకుంటావు అని చెప్తున్నారండి.
మరి ఇది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న 3 అగ్నికుండాలు కూడా మరి మూలాధార స్థాయిలో ప్రాపంచిక విషయాల మీదనే ఆధారపడి జీవించేలాగా ఉంటాయన్నమాట. ఈ నాలుగవదైన హృదయ అగ్ని ఉంటది చూసారా? హృదయ కుండం అనేది, ఈ హృదయ అగ్ని అనేది మనల్ని ఆత్మ స్వరూపం వైపు తీసుకెళ్లే విధంగా మనల్ని ప్రేరేపితం చేస్తుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ హృదయ అగ్నికి మనం అద్భుతంగా శరణాగతి అవుతూ ఉండాలి. హృదయమే హోత యజ్ఞ అని చెప్తారన్నమాట వేదాల్లో. మనం జరిగే అసలైన యజ్ఞానికి కేంద్రం మన హృదయమే అని మనం తెలుసుకుంటూ ఉండాలి. మరి హృదయ స్థానమే అనాహత చక్రం మాస్టర్స్. మనం అనాహత చక్రంలోకి వచ్చిన తర్వాతే మరి పూర్తిగా ఈ యొక్క ప్రాపంచిక గుణాలన్నిటిని మనం తొలగించుకొని ఆత్మయుత ఎరుక వైపు మనం ప్రయాణించే స్థానానికి వచ్చామని తెలుసుకోవాలన్నమాట. మరి ఇది బయట జరిగే పూజల్లో మన పూలు ఎట్లా సమర్పిస్తూ ఉంటామో, ఇక్కడ మన హృదయాన్ని సమర్పించుకోవాలి అని చెప్తారన్నమాట. అంటే ప్రతి పనిలోనూ, ప్రతి ఆలోచనలోనూ నీ యొక్క హృదయాన్ని గనుక నువ్వు సమర్పించుకున్నావంటే, ఎంతో ప్రేమ తత్వంతో ప్రతి విషయాన్ని కూడా చేస్తూ ఉంటావు. ప్రతి ఆలోచన కూడా నువ్వు చేస్తూ ఉంటావు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉందన్నమాట. మరి చూడండి, మరి మన మనస్సు నుండి వచ్చిన ప్రతి నిజమైన ప్రేమను, మరి మన లోపాన్ని సరిచేసే ప్రతి ప్రయత్నానికి కూడా ఆ యొక్క దేవుడు సమర్పించే నైవేద్యం లాంటిది. అంటే చూడండి, ఆ యొక్క దేవుడు అంటే మరి ప్రాపంచికంగా బయట ఉండే అగ్నికుండలు సమర్పించే ఆ దేవుడు, ఆ యొక్క ఆహుతులు కాదు మాస్టర్స్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంతరార్థం ఏంటంటే, మరి మనలో ఉన్న లోపాలన్నింటినీ కూడా ఆ యొక్క అగ్నిగుండాలు ఎట్లా వేసి మనం దగ్ధం చేసుకుంటున్నాము, మన అంతరంగంలోకి ప్రవేశించి మనలోని సరికాని గుణాలన్నీ కూడా మరి కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత మనం అద్భుతంగా నేను ఒక ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుని కాంతివంతులుగా మనం మారుతూ ఉంటాము. ఎంతో తేజవంతులుగా మారుతూ ఉంటామని మనం చెప్తూ ఉన్నారన్నమాట. తద్వారా మాత్రమే నేనొక ఆత్మయుత ఎరుకను, నేనొక ఆత్మ భావాన్ని, నేనొక ఆత్మ పదార్థాన్ని అనే ఎరుకను మనం పెంపొందించుకుంటూ ఉంటామని చెప్తారన్నమాట. మరి ప్రతి క్షమ ఇది హృదయాగ్నికి సమర్పించే ఒక ఆహుతి. అంటే నీలో తద్వారా ఏమవుతుంది, క్షమాగుణాలనేవి అద్భుతంగా పెంపొందుతూ ఉంటాయని చెప్తారు మాస్టర్స్. మరి ఈ యొక్క భూమి మీద మనం జన్మ తీసుకొని వచ్చిన తర్వాత ఈ భూమి మీద మనం నేర్చుకునే పాఠాలేంటి? ఏ విధంగా సహనాన్ని పెంపొందించుకోవాలి? మరి ఏ విధంగా మన అంతరంగంలో క్షమాగుణాలను పెంపొందించుకోవాలనే ప్రయత్నాలే తీసుకోవడం కోసమే అటువంటి ఎంపికల్ని ఎంచుకొని మనం భూమి మీదకి వస్తూ ఉంటాం మాస్టర్స్. మనం వచ్చిన తర్వాత మన సమయాన్ని వృధా చేయొచ్చా? అందువల్ల సమయాన్ని వృధా చేయకుండా నిరంతర ధ్యాన సాధనలతో నీలోకి నువ్వు ప్రయాణం చేసి మరి ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి ద్వారా నీలో ఉన్న కర్మలన్నీ కూడా ప్రక్షాళన చేసుకొని నాడిమండల శుద్ధి ద్వారా నువ్వు శుద్ధి కాపాడుతూ ఉంటావు. శుద్ధి కాపాడుతూ ఉండటం వల్ల ఏంటంటే నీలోని అద్భుత గుణాలన్నీ కూడా నువ్వు పెంపొందించుకుంటూ ఉంటావు అన్నమాట. పెంపొందిన ఆ యొక్క గుణాల ద్వారా నీ యొక్క సరైన జీవన విధానాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు అనే విషయాన్ని మీరు తెలియపరుస్తూ ఉన్నారు. మరి 4 అగ్నికుండాల గురించి చెప్పుకున్నాం మాస్టర్స్. మరి 5వది ఏంటి? మనో అగ్ని. అంటే మనసులో ఉండే అగ్ని అన్నమాట. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన చిన్నదైనా సరే, పెద్దదైనా సరే మాస్టర్స్, ఈ అగ్నిలో పడే ఆహుతులు లాంటివే అంటున్నారు. మరి ఈ అగ్నిలో ఉండే ఆహుతి మరి మనస్సు నుంచి మంచి ఆలోచన వస్తే ఈ అగ్ని పవిత్రంగా వెలుగుతుంది. చూడండి, ఈ అగ్ని పవిత్రంగా వెలుగుతుంది అంటే నీలో వచ్చిన పవిత్రమైన ఆలోచనల వల్ల, నీలో వచ్చిన మంచి ఆలోచనల వల్ల, అంటే నువ్వు చేసే ప్రతి ఆలోచనే నీ యొక్క ప్రగతికి మెట్లుగా మారుతూ ఉంటాయి. నీలోని సరికాని ఆలోచనలన్నీ కూడా నువ్వు దగ్ధం చేసుకున్నావు కాబట్టి, నీలో వచ్చే ప్రతి మంచి ఆలోచన వల్ల నీ యొక్క జీవన విధానం అనేది అద్భుతంగా మెరుగవుతుంది. నిన్ను ఆత్మ వైపు ప్రయాణం చేసేలాగా నిన్ను ప్రేరేపితం చేస్తుంది అని చెప్తున్నారు మాస్టర్స్. మరి మనలో ఉన్న దుష్ట ఆలోచనలు చేసామనుకోండి, అగ్ని మనలోని శాంతిని మరి నిర్వీర్యం చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే దుష్ట ఆలోచనలతో ఉంటావో, నువ్వు చేసే ప్రతి దుష్టమైన ఆలోచన నిన్ను వెనక్కి లాగేలాగా చేస్తుంది. నిన్ను పతనం అయ్యేలాగా నిన్ను చేస్తుంది. అందువల్ల ఏంటంటే, నీ యొక్క కర్మల్ని దగ్ధం చేసుకునే యొక్క బాధ్యత అనేది నీ మీదనే ఉంది నాయనా. మరి తద్వారా మాత్రమే నువ్వు మాట్లాడే ప్రతి మాట కావచ్చు, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన కావచ్చు, అద్భుతంగా నీ యొక్క ఆత్మ ప్రగతికి ఉన్నతమైన సోపానాలుగా మారాలే తప్ప, నిన్ను పతన స్థాయికి తీసుకెళ్లే విధంగా ఉండకూడదు అని చెప్తున్నారు మాస్టర్స్. మరి దీని గురించి శివ సూత్రాలు ఏం చెప్తున్నాయంటే,
చిత్తం అగ్నిహి అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే మనసే అగ్ని అని అర్థం. మరి ఈ అగ్ని మీద మీ జీవితాలు ఆధారపడి, మీ జీవితం ధర్మ మార్గంలో జీవిస్తూ ఉంటాము. అంటే మనకి ధర్మం ఏది, అధర్మం ఏది అనే విచక్షణ జ్ఞానం అనేది మనం పొందుతూ ఉంటాం అని చెప్తున్నారు మాస్టర్స్. ఇప్పుడు చూడండి మనం చాలా మంది ఏమంటాం మనం ప్రైవేట్ మాస్టర్‌లం. నేను ఎందరికో ధ్యానం గురించి చెప్తున్నాను, శాకాహారం గురించి చెప్తున్నాను. కానీ ఎవరు కూడా ముందుకు రావటం లేదు. ఎవరు కూడా లెక్క చేయటం లేదు నా మాటని అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన గురువుగారు మనకేం చెప్పారంటే, మరి ధర్మం సరైన ధర్మం ఏంటి? సరికాని ధర్మం ఏంటి? అంటే, నీ ధర్మం ఏంటయ్యా అంటే, నీకు తెలిసిన ఒక మంచి విషయాన్ని నీ యొక్క ధర్మం ప్రకారం నువ్వు చెప్పడమే నీ బాధ్యత. తర్వాత వాళ్ళు పాటించారా లేదా? వచ్చారా లేదా? అనేది రెండో విషయం. అంటే నీకు తెలిసిన విషయాన్ని నువ్వు ముందు పనిచేసావు. నీ ధర్మం అది. అంటే సరైనది ఏంటి అనేది ధర్మం, సరికానిది ఏంటి అంటే అధర్మము. నీలో ఉండే అధర్మాన్ని నీకు తీసి పక్కన పెట్టేసేయి. నువ్వు దాన్ని దగ్ధం చేసేసేయి. నీ ధర్మాన్ని మాత్రమే నువ్వు ఎరుకలో ఉంచుకో. అంటే సరైనది ఏది, సరికానిది ఏది అనే విచక్షణ జ్ఞానాన్ని గనుక నువ్వు పెంపొందించుకుంటూ ఉంటే, నువ్వు ధర్మం వైపే నువ్వు అడుగులు వేస్తూ ఉంటావు అని చెప్తూ ఉన్నారనమాట. మరి చూడండి, మరి మన చక్ర మార్గంలో ఈ యొక్క నిర్ణయము ప్రతి ఆలోచన మీ ఆత్మని ఎరుక అయ్యేలాగా చేస్తోందా? అనే ఈ ప్రశ్నని మనం వేసుకోవాలి. నువ్వు ధర్మబద్ధంగానే జీవిస్తున్నావా? నీ ఆలోచనలన్నీ కూడా ధర్మబద్ధంగానే చేస్తున్నావా? మరి నీ ఆలోచనలు ధర్మబద్ధంగా ఉండటం వల్ల నీ యొక్క ప్రగతి ముందుకు వెళ్తోందా? వెనక్కి వెళ్తోందా? అనే విషయాన్ని నిన్ను నువ్వే పరిశీలించుకో. నీ ఆత్మను నువ్వే పరిశీలించుకో. అంటే ప్రతినిత్యం గూడా నువ్వు ప్రతినిత్యం నువ్వు చేసే దినచర్యల్లో అన్నిట్లో కూడా నువ్వు ధర్మబద్ధంగా జీవిస్తున్నావా లేదా? ధర్మబద్ధంగా మాట్లాడుతున్నావా లేదా? ధర్మబద్ధంగా ఏ పని సరే చేస్తున్నావా లేదా? అని నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో నాయనా అని చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి మీ ఆత్మ ఎదుటే సమర్పించే యజ్ఞం లాంటిదే ఇది కూడా తర్పణమే, అర్పణమే అంటారనమాట. అందువల్ల ఏంటంటే ప్రతి యజ్ఞంలో మనం వేసే బాహ్యపరంగా ఉండే ఆ యజ్ఞ ఆహుతులే కాదు, మన దేహాన్ని శరీరం మన దేవాలయంగా భావించి ఈ దేవాలయంలో సరికానియన్ని కూడా కర్మ ప్రక్షాళన చేసి సరియైన వాటినన్ని కూడా నువ్వు ఎంత అద్భుతంగా నువ్వు నీ జీవన విధానాన్ని క్రమబద్ధీకరించుకుంటున్నావా లేదా అనే విషయాన్ని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో నాయనా అని చెప్తున్నారు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, ఈ యొక్క అగ్ని సమర్పణ అనేది నువ్వు లోపల వేస్తున్నావా? బయట వేస్తున్నావా? నువ్వు ప్రాపంచిక జీవిస్తున్నావా? ఆధ్యాత్మికం వైపు నువ్వు పరుగులు తీస్తున్నావా? లేదా? అనే విషయాన్ని నువ్వు ఎరుకలో ఉంచుకో. ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండు అని చెప్తారు మాస్టర్స్. మరి చూడండి, ఆరవదేంటి? వాక్య అగ్ని. మరి మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా దాగి ఉన్న అగ్ని అన్నమాట. మరి మీరు ఒక మాట మాట్లాడితే అదేమవుతుంది? ఎవరినైనా సరే గాయపరచొచ్చు. కానీ మన మాట ఎదుటివారిని గాయపరచొచ్చా మాస్టర్స్? నీ మాటే మంత్రంగా మారిపోయి, నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా ఎదుటివారి జీవితాల్ని మార్చేలాగా ఉండాలి. అద్భుతంగా వాళ్ళ జీవితాల్లో ముందడుగులు వేసేలాగా ఉండాలి. అంతేకాని నీ వాక్కు వల్ల ఎదుటి వాళ్ళ జీవితాల్ని గాయపరచకూడదు. వాళ్ళ యొక్క హృదయాన్ని గాయపరచకూడదని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే మన గురువుగారు చెప్పారు. నీ వాక్క్షేత్రాన్ని నువ్వు అద్భుతంగా కూడా నువ్వు సరి చేసుకోలేకపోతే, మరి నీ యొక్క వాక్కు వల్ల ఎందరినో గాయపరుస్తూ ఉండటం వల్ల నువ్వు ప్రతిరోజు కూడా ఎన్నో కర్మల్ని మరలా నువ్వు ప్రోగు చేసుకుంటూ ఉంటావు నాయనా. అందువల్ల ఏంటంటే, నువ్వు చేసే ప్రతి ఆలోచన కావచ్చు, నువ్వు మాట్లాడే ప్రతి మాట కావచ్చు, ఎంతో ఎరుకులో ఉండు. వర్తమానంలో నువ్వు జీవిస్తూ, వర్తమానంలో నువ్వు ప్రతి ఆలోచనని, ప్రతి వాక్కుని కూడా నువ్వు ఎంతో క్రమబద్ధీకరించుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు మాస్టర్స్. మరి మీ ఆలోచన మీ యొక్క మాట ఏంటి? ఎదుటివారిని గాయపరచనవచ్చు, లేదా ఎవరినైనా సరే బ్రతికించమనవచ్చు. మన వాక్కుకి అంత శక్తి ఉంది మాస్టర్స్. ఇప్పుడు చూడండి, మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఎంతో జ్ఞానాన్ని పంచుతూ ఉంటాం. ధ్యానం గురించి వివరిస్తూ ఉంటాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో అనుమానాలు ఉంటే వాళ్ళకి మరి ఎందులో అనుమానం ఉందనే విషయం మనం తీరుస్తూ మన వాక్కు ద్వారా వాళ్ళని ఆనందపరుస్తూ వాళ్ళ జ్ఞానవంతులుగా మనం మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునా అండి? ఆ చేసే ప్రయత్నంలో మన నుంచి గనుక వచ్చే వాక్కు అనేది వాళ్ళకి ప్రతి వాక్కు మంత్రంలా పనిచేస్తుంది. అదే నీ యొక్క సరికాని మాటని ఒక్క మాట మాట్లాడినా కూడా వాళ్ళని గాయపరచడం వల్ల నువ్వు వాళ్ళని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడం సరికదా! నువ్వు ఇంకొక కర్మను కూడా నువ్వు ప్రోగు చేసుకుంటావు. అందువల్ల నీ యొక్క వాక్కుని నువ్వు క్రమబద్ధీకరించుకో, ఎరుకలో ఉంచుకో అనే విషయాన్ని చెప్తూ ఉందన్నమాట.
అందుకే మీ మాటల్లో ఎంతో శక్తి దాగి ఉంది. అందుకే అన్నారన్నమాట. మన శరీరం కర్మ ప్రక్షాళన ద్వారా శరీరం వజ్రకాయం అయితే మన మాటే మంత్రం అయిపోతుంది అని చెప్పారు మన మాస్టర్స్. అందువల్ల ఏంటంటే నీ మాటని నువ్వు ఎరుకలో ఉంచుకో అని చెప్తున్నారు మాస్టర్స్. మరి మన వాక్యాల్లో దాగి ఉన్న ఈ యొక్క అగ్నిశక్తి వల్లే ఒక మంచి మాట వస్తుంది. ఒక మంచి పలుకు వస్తుంది. ఆ పలుకు వల్లే ఎదుటివారి జీవితాల్ని అద్భుతంగా మనం తీర్చిదిద్దే అవకాశం కూడా మన చేతుల్లోనే ఉంటుందని చెప్తున్నారండి. మరి ఇది ఒక మంచి శుభమంత్రం. అంటే మన నోట్లో నుంచి మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఏ విధంగా తీసుకోమని చెప్తున్నారు? శుభ మంత్రంలా వస్తుందంటండి. మనం మాట్లాడే ప్రతి పలుకు కూడా ఎంతో శుభ మంత్రాల్లాగా ఉంటాయంట. మన యొక్క ఋషులు వేదాలు చదివే యొక్క మహానుభావులందరూ ఎట్లాంటి వేదాలు వల్లిస్తూ ఉంటారో, మహావాక్యాలు చెప్తూ ఉంటారో, మన మాటలు కూడా ఒక శుభ మంత్రాల్లాగా తయారైపోతూ ఉంటాయంట మాస్టర్స్. మరి ఇవన్నీ కూడా అగ్ని ద్వారానే ప్రార్థన దేవుడికి చేరుతాయి. ఇక్కడ దేవుడికి చేరుతాయి అంటే ఎక్కడో బయటున్న దేవుడు కాదు మాస్టర్. మీలో ఉన్న యొక్క భగవంతుడే మీరు చేసే ప్రతి పనిని, మీరు మాట్లాడే ప్రతి మాటని కూడా గమనిస్తూ ఉంటాడు. నీలో ఎంత ఎరుక ఉంది? నీ యొక్క వాక్‌శక్తి ఎంతవరకు నువ్వు వినియోగిస్తున్నావు? నీ యొక్క వాక్‌శక్తిని నువ్వు దుర్వినియోగపరుస్తున్నావా? సద్వినియోగపరుస్తున్నావా? అని నీలో ఉన్న భగవంతుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉన్నారు మాస్టర్స్. మరి నీలో ఉన్న భగవంతుడికి ఎప్పుడు కూడా నువ్వు చక్కగా ఉండే ఆలోచనలు నువ్వు తెలియపరుస్తూ ఉంటే నువ్వు ఆత్మపరంగా ఎదుగుతూ ఉంటావు. ఆత్మయుత ఎరుకను కూడా నువ్వు పెంపొందించుకుంటూ ఉంటావు అని చెప్తూ ఉందన్నమాట మాస్టర్స్. మరి చూడండి, మరి ఈ యొక్క అగ్ని గురించి ఏం చెప్తున్నారు? వాక్ అగ్నిర్భవత్ అని చెప్పడం జరిగిందంట. అంటే మాటకి అగ్నికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉంటుంది అని ఋగ్వేదంలో చెప్పారంట మాస్టర్స్. మరి మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక పూజ లాంటిది. అంటే ఈ యొక్క భగవాన్ నామజపము, మంత్రోచ్చారణ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయో, ఈ వాక్యం అనేది అగ్ని ద్వారా మనకి రావడం వల్ల మన మన యొక్క వాక్‌కి ఎంతో శక్తిని పుంజుకుంటూ ఉంటుంది. ఇక్కడ మన పూజ అంటే ధ్యానం మాస్టర్స్. మనం ధ్యానం చేయడం కూడా ఒక పూజ లాంటిదే. అంటే శ్రద్ధగా ధ్యానంలో కూర్చొని, మరి ఎంతో సహనంతో మన శరీరంలో వచ్చే నొప్పులన్నిటిని భరిస్తూ, సహిస్తూ, మన యొక్క విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మనలో ఉన్న కర్మలన్నీ ప్రక్షాళన చేసుకుంటూ, నాడీమణుల శుద్ధికి మన శరీరాన్ని మరి శరణాగతి చేస్తూ, నీలో ఉన్న కర్మలన్నీ కూడా దగ్ధం చేయటం వల్ల, నువ్వు అద్భుతంగా తయారవుతూ ఉండటం వల్ల ఏంటంటే, మరి నీలో ఇదంతా కూడా ఒక పూజ లాంటిది అని చెప్తారన్నమాట. మనం ఏదైనా సరే మన మాస్టర్స్ చెప్పే ప్రతి విషయాన్ని కూడా ధ్యానపరంగా అంతరార్థంగా ఏముంది? దాని లోపల ఉన్న అంతరార్థం మనకి ఏ విషయాన్ని తెలియపరుస్తుందన్న విషయం తీసుకుంటూ ఉండాలన్నమాట. మరి ఇదంతా కూడా మన యొక్క వాక్య అగ్ని ద్వారానే జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. మరి కాబట్టి మనం ఎప్పుడు గుర్తుంచుకుందాం మాస్టర్స్. మరి మీ మాటలనేవి సాధారణ మామూలు మాటలు కాదు. మన మాటకి ఎంతో శక్తి ఉంది. మన మాటలన్నీ కూడా శుభ మంత్రాలతో సమానము. కాబట్టి మీ వాక్కుని మాట్లాడే ప్రతి మాట ఎంతో జాగ్రత్తగా మాట్లాడండి. మరి మా గురుగారు చెప్పారు. "నువ్వు డబడబా మాట్లాడేయద్దు. మాట్లాడిన ప్రతి మాట విలువగా మాట్లాడు. 10 మాట్లాడక్కర్లేదు. ఒక్కటి మాట్లాడినా చాలా విలువగా మాట్లాడు. ఆ యొక్క వాక్కుకి అద్భుతమైన శక్తొస్తుంది" అని చెప్తున్నారండి. మరి వాటి వెనుక ఒక యజ్ఞశక్తే ఉంది. అంటే నీవు మాట్లాడే మాట వెనకాల ఒక అద్భుతమైన శక్తి ఉంది అని చెప్తున్నారండి. ఆ శక్తిని నువ్వు దుర్వినియోగం చేయవద్దు. అద్భుతంగా సద్వినియోగం చేస్తే నువ్వు ఆత్మపరంగా ఎదిగే అవకాశం ఉంటుంది. మరి నీతోటి వారిని కూడా నువ్వు అద్భుతంగా ప్రగతి పథం వైపు నడిపించేదానికి నువ్వు తోడ్పడుతూ ఉంటావని చెప్తున్నారు మాస్టర్స్. మరి మనందరం ఏం చేయాలో అనేది ప్రతి అగ్నికుండం దగ్గర ఎంతో వివరంగా మన మాస్టర్లు, మన వేదాల్లో కూడా ఏం చెప్తున్నారనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఆ విషయాన్నే ధ్యానపరంగా కూడా మనం ఏ విధంగా తీసుకొని, మన ఆత్మీయత ఎరుకని ఏ విధంగా పెంపొందించుకోవాలనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు మాస్టర్స్. మరి ఆఖరిదైన అగ్నికుండం ఏంటి అంటే బుద్ధి అగ్ని. మీరు చూడండి. ఇది మనలో ఉన్న గరిష్టమైన అగ్ని. కళ్ళకు కనిపించేది కాదు మాస్టర్. ఈ మనసు, బుద్ధి, అహంకారము, ఈ చిత్తాలన్నీ గూడా కళ్ళకు కనపడే ఒక వస్తువుల్లాంటియి కాదు అని చెప్తున్నారన్నమాట. మరి ఏంటి ఈ వస్తువులు కాదు? కానీ ఏంటి అంటే, కానీ మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మన ధ్యానమంతా, మన జ్ఞానమంతా కూడా
ఈ అగ్నిపైనే ఆధారపడి ఉంటుంది. మరి మనం చూడండి మాస్టర్స్, మనం చాలా మందిని ఏమంటాము, సరిగా ప్రవర్తించకపోయినా, సరిగా మాట్లాడకపోయినా, సరిగా ఆలోచించకపోయినా, "నీకు బుద్ధుందా? నీకు జ్ఞానం ఉందా?" అంటాం. అవునా అండి? మరి ఆ బుద్ధుందా, జ్ఞానం ఉందా అనే మాటని మనం ఏ విధంగా తీసుకోవాలంటే, మరి నువ్వు ఇన్నాళ్ళు నువ్వు ప్రాపంచిక జీవితంలో జీవిస్తూ ఉన్నావు నాయనా. కనీసం ఆధ్యాత్మికలోకి నువ్వు ఇప్పుడన్నా రా. ఇంకెప్పుడొస్తావు? సమయాన్నంతా ఎంత వృధా చేసింది చాలు. కనీసం ఇప్పుడైనా నువ్వు ఆధ్యాత్మికలోకి నువ్వు ప్రవేశించు అని చెప్పేదానికి బుద్ధి, జ్ఞానం ఉందా అని అంటారు మాస్టర్స్. మరి చూడండి, ఆ బుద్ధి, జ్ఞానం ఉందా అనగాల్నే ఎటువంటి వ్యక్తులైనా సరే సైలెంట్ అయిపోతారనమాట. అంటే వాళ్ళు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? వాళ్ళ హృదయాన్ని గాయపరిచేలాగా, వాళ్ళేదో అవమానిస్తున్నామేమో అన్న భావంతో తీసుకుంటారు. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంతరార్థం ఏంటంటే, బుద్ధి, జ్ఞానం అనే దాని వెనకాల ఉండే అంతరార్థం ఏంటంటే, "నువ్వు ఆధ్యాత్మికంలోకి ఎప్పుడు ప్రయాణం చేస్తావు నాయనా" అని మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగా మనం తీసుకోవాలి మాస్టర్స్. అప్పుడు ఆ యొక్క వాక్కు మమ్మల్ని ఏ విధంగా ఆలోచింపచేసేలా ఉంటుందంటే, నిజమే కదా! ఎన్నో జన్మలు తీసుకుంటూనే వచ్చాము. కనీసం ఈ జన్మలో అయినా సరే ఎందుకు జన్మ తీసుకొనొచ్చాం అసలు? మన యొక్క లక్ష్యం ఏంటి? మన యొక్క గమ్యం ఏమిటి? అనే ఆ యొక్క గమ్యం ఇప్పుడైనా సరే తెలుసుకోలేకపోతే మన జన్మే వృధా అయిపోతుంది మరలా. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి మరలా జన్మించాలి. ఇన్నాళ్ళు జన్మించింది చాలు నాయనా! ఇక జన్మల్ని ఆపేద్దాం. ఇప్పుడన్నా నీ అంతరంగ ప్రవేశం చేసి, ఈ యొక్క జన్మల్ని ఆపే పని చేసి, నీ యొక్క లక్ష్యాన్ని ఎరుకలోకి తీసుకొచ్చుకొని, చివరికి మనం అద్భుతంగా ఆత్మలోక ప్రయాణాన్ని మన బుద్ధిని ఉపయోగించి మనం ప్రయాణం చేద్దాం మాస్టర్స్. ఆ విధంగా మనం తీసుకోవాలి. చూడండి, మనం ధ్యానం, జ్ఞానం అంతా కూడా ఈ అగ్ని పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి, మీరు ఏ విషయాన్ని అర్థం చేసుకున్నా గూడా, ఏ పాఠాన్ని అర్థం చేసుకున్నా గూడా, తప్పనిసరిగా మనం ఈ యొక్క బుద్ధి వల్లే జరుగుతాయి. చూడండి, ఎందుకంటే మన మనస్సనేది మనల్ని వెనక్కి లాగుతూ ఉంటదండి. సరైన నిర్ణయాన్ని తీసుకోనివ్వదు మన మనసనేది. ఇప్పుడు మనకి ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకుంటాం, ఒక మంచి మాట మాట్లాడతాం, ఒక మంచి పని చేస్తాం. ఇవన్నీ చేసేటప్పుడు మన మనస్సు ఏం చెప్తుందో తెలుసా? కాదులే రోజు చేసేదే గదా! ఇప్పుడేముంది, రోజు ఉండేదే కదా! అని మనల్ని ఏదో ఒక మనం చేసే మంచి పనిని మన ద్వారా చెయ్యనీయకుండా మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తదనమాట. కానీ అది మనం గమనించుకోం. ఏముందిలే ఈ ఒక్కసారికే గదా! ఈ ఒక్క రోజే కదా! అని మనం అట్లా వెనకడుగులు వేస్తూ ఉంటాం చాలా చాలా విషయాల్లో. కానీ ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే, మనం బుద్ధిపరంగా ఆలోచిస్తున్నామా లేదా అనే ఎరుకుని అప్పుడే తెచ్చుకోవాలండి. మన మనసు వెనక్కి ఎప్పుడు మనల్ని లాగుతుందో, ఆ లాగే సమయంలోనే మనం ఎరుకలో ఉండి, మన బుద్ధిని ఆశ్రయించాలి. ఓకే. ఇప్పుడు నేను చేసేది కరెక్టా? కాదా? ఓకే. నా మనసు చెప్తుంది. కానీ నా మనసు చెప్పేది కరెక్టా? కాదా? అనే ప్రశ్న మనం వేసుకోవాలి అంటున్నారండి. అప్పుడు మనకర్థమవుద్ది. మనకు నిజంగా గూడా ప్రాపంచికంగా ఉండే బుద్ధి ఉందా లేదా? జ్ఞానం ఉందా లేదా? అనే విషయాన్ని కూడా మనం ఎరుకలోకి తెచ్చుకుంటాం. అప్పుడు సరియైన బుద్ధి జ్ఞానంలోకి వస్తామనమాట. సరియైన బుద్ధి జ్ఞానం ఏంటి? ఆధ్యాత్మికంలోకి రావడం. మరి అందువల్లే నీ యొక్క మనసు మాటని ఎప్పుడు గూడా గమనించు. నీ మనసు నీకేం చెప్తుందనే విషయాన్ని గమనించు. అంతేగాని మనసు చెప్పే ప్రతి మాటకి, ప్రతి చర్యని నువ్వు చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ మనసు చెప్పే ప్రతి మాట కూడా నిన్ను ముందుకు తీసుకెళ్ళొచ్చు, వెనక్కి లాగొచ్చు. కానీ అప్పుడు నువ్వు సరైన నీ బుద్ధిని ఉపయోగిస్తే, ఈ సందర్భంలో నేను ముందుకు వెళ్తున్నానా? వెనక్కి వెళ్తున్నానా? నా ప్రగతి ముందుకు వెళ్తోందా? అట్టడుగు స్థాయిలోకి వెళ్తుందా? అనే ఎరుక నీకు కావాలి మాస్టర్స్. ఈ ఎరుక ఎట్లా వస్తుంది? బుద్ధిని ఆశ్రయిస్తే వస్తుంది. అనే విషయాన్ని మనం అప్పటికప్పుడు గనుక గమనించుకోలేకపోతే, మరి దాని ద్వారా కూడా మరలా క్రమను ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. మరి కర్మలు ఏర్పరచుకుంటూ ఉంటే, జన్మలు తీసుకుంటూ రావాల్సిందే. మనం ధ్యానంలో ఉపయోగించే శక్తినంతా కూడా ఈ కర్మల్ని ప్రోగేసుకోవటం, కర్మల్ని ప్రక్షాళన చేసుకోవడంతోనే సరిపోతా ఉంది. ఎప్పుడు మన జన్మని సార్థకం చేసుకుంటాము అనే ప్రశ్న మనల్ని ఎప్పుడైతే మనం యేసుకుంటామో, అప్పుడు మాత్రమే మన యొక్క ప్రగతికి ముందుకు వెళ్ళేటట్లుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటామనమాట. మరి అప్పుడే మన సరైన చిత్తశుద్ధి వస్తుంది. మరి మన ఆత్మ కూడా మేల్కుంటుందనమాట. మరి ఈ ఆత్మని మేల్కొంటుంది అంటే నిద్రాణంగా మనం ఉంచేస్తున్నాం. అంటే ఆత్మ యొక్క ఎరుక అనేది ఒకటుంది అనే విషయాన్ని మనం గుర్తించక, ఆత్మని ఎప్పుడు గూడా మనం నిద్రపుచ్చేస్తున్నాం అనమాట. మనందరం గూడా ఆత్మ స్వరూపాలమే మాస్టర్స్. కానీ నేనొక ఆత్మ స్వరూపాననే ఎరుక రావాలి అంటే మనం ప్రాపంచికంలో ఉండే ఆ యొక్క చర్యల వల్ల ఏం చేస్తున్నాము, ఆత్మని అనే ఎరుకని మనం కోల్పోతున్నాం అనమాట. కానీ ఈ యొక్క బుద్ధిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తూ ఉంటామో, మన యొక్క ఆత్మ స్వరూపాలు మన ఎరుక మరలా కూడా బయటకొచ్చేస్తుంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉండు నాయనా అని చెప్తున్నారు. మరి మన యొక్క ఆత్మ జాగరణకి ముఖ్యమైన, కీలకమైన పాత్ర ఇదే అని చెప్తున్నారు.
కీలకమైన పాత్ర ఏంటి? బుద్ధిని ఆశ్రయించటం. అంటే ఎప్పుడుగా నువ్వు బుద్ధిపరంగా ఆలోచించు. బుద్ధిపరంగా ఆలోచిస్తే మాత్రమే నువ్వు ఆత్మపరంగా ఎదగగలవు. ఆత్మీయత ఎరుక నీకు కావాలి అంటే ఎప్పుడు కూడా బుద్ధిని ఆశ్రయిస్తూ ఉండు నాయనా అని చెప్తున్నారు మాస్టర్. మరి ఈ యొక్క యజ్ఞానికి, శరీర యజ్ఞానికి ముగింపు ఘట్టం అన్నమాట. అంటే 7 అగ్నికుండాలు కూడా ప్రతి యజ్ఞకుండాన్ని మనం ఏ విధంగా మనం వేసుకుంటూ రావాలని చెప్పని మనం తెలుసుకుంటూ వచ్చామన్నమాట. ఒక్కసారి మనం చిన్న విషయాన్ని ఈ యొక్క 7 యజ్ఞకుండాలు ఏంటి అని ఒక చిన్న రీక్యాప్ చెప్పుకుందాం మాస్టర్స్. మరి ఇప్పుడు దాకా మనం 7 రకాలైన అగ్నికుండాలు మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, మనం ప్రాపంచికంగా నుండి ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదగాలనే విషయాన్ని ప్రతి అగ్నికుండం దగ్గర నుంచి మనం ఎట్లా ఎదుగుతూ రావాలని తెలియపరుచూ వచ్చారు. ఒక్కసారి చూద్దాం అవేంటో. మొట్టమొదటిది జిహ్వ అగ్ని. అంటే మన యొక్క వాక్కులు ఏ విధంగా ఉన్నాయి, అంటే మన మన వాక్కులు ఎలా ఉన్నాయనే కంటే కూడా మన యొక్క జిహ్వ మన శరీరంలో వేసే ఆహారాన్ని ఎంత అద్భుతమైన దైవీ భావాలతో వేయాలని మనం తెలుసుకున్నాం అనమాట. మొట్టమొదటి జిహ్వాగ్నిలో. మరి రెండవదైన జీర్ణాగ్నిలో మనం తీసుకున్న ఆహారం అంతా కూడా సరియైన జీర్ణాగ్నికి ఏ విధంగా మనం పంపించాలి అనే విషయాన్ని మన జ్ఞానవంతంగా ధ్యాన సాధనలో మన కర్మల్ని ఎలా ప్రక్షాళన చేసుకుంటే అద్భుతమైన జీర్ణ శక్తిని పెంపొందించుకుంటామని మనం తెలియపరుచుకున్నాం. మరి ఈ మూడవది ఏం తెలియపరుచుకున్నాము? ప్రాణాగ్ని. అంటే ఇక్కడ ఈ యొక్క ప్రాణాగ్ని మన శరీరానికి ప్రాణం ఏ విధంగా సహకరిస్తుంది, శ్వాస అనే యొక్క ప్రాణాన్ని మనం ఏ విధంగా మనం అద్భుతంగా గమనిస్తూ ఉంటాం అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి నాలుగవది ఏంటి? మరి హృదయాగ్ని. మన మన మనలో ఉండే భావాలన్నీ కూడా, మన యొక్క ఆలోచనలన్నీ కూడా మన యొక్క భావనల నుంచే వస్తాయి. అందువల్ల యొక్క భావనలన్నీ కూడా సరియైన విధంగా వస్తున్నాయా లేదా అనే విషయాన్ని నువ్వు ఎరుకలో ఉంచుకోని విషయాన్ని తెలియపరిచారు మాస్టర్. మరి ఐదవది ఏంటి? మనోఅగ్ని. అంటే మన మనసులో దాగి ఉన్న ప్రతి ఆలోచనలు మరి చిన్నదైనా సరే, పెద్దదైనా సరే అది ఏ విధంగా ఎదుటివారిని ప్రభావితం చేస్తుంది అనే ఎరుక నువ్వు పెంపొందించుకో. మరి ఇప్పటిదాకా మొదటి 3 అగ్నికుండాల్లో ఏంటి? మన శరీరాన్ని ఎట్లాంటి వజ్రకాయంగా తయారు చేసుకోవాలనే విషయాన్ని తెలియపరిచారు. మరి నాలుగవదైన హృదయాగ్ని దగ్గర నుంచి కూడా ఇవన్నీ ఏంటి? మనం ఆత్మపరంగా ఏ విధంగా ఎదగాలనే విషయాన్ని, మన హృదయంలో ఉన్న ఆలోచనలు ఏ విధంగా అద్భుతంగా పటిష్టం చేసుకోవాలనే విషయం గురించి తెలియపరుస్తూ వచ్చారనమాట. మరి ఆరవదైన వాక్యాగ్ని. అంటే మన మాటల ద్వారా ఎదుటివారిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు గానీ, వాళ్ళని దిగ్భ్రాంతికి లోనయ్యే విధంగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగిందండి. అంటే మన మాటే ఒక శుభ మంత్రంలాగా అయిపోవాలని చెప్పడం జరిగింది. మరి ఏడవదైన అగ్ని, బుద్ధి అగ్ని. మరి చివరిది ఎప్పుడు కూడా చివరిది కాదు మాస్టర్స్. ఎంతో జ్ఞానవంతమైన, అద్భుతమైన జ్ఞానం ఉంది ఇందులో. నీ బుద్ధిని గనుక నువ్వు ఆశ్రయిస్తూ ఉంటే మాత్రమే నువ్వు ఆత్మయుత ఎరుకని పెంపొందించుకుంటూ ఉంటావు అనే విషయాన్ని మనకి చక్కగా దృఢపరుస్తున్నారనమాట. ఈ యొక్క 7 అగ్నికుండాల దగ్గర నువ్వు ఏ విధంగా ఎరుకలో ఉంటున్నావు? నిరంతరం నువ్వు చేసే ప్రక్రియలు ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాయి? మరి ఈ యొక్క యజ్ఞకుండాలు అంటే ప్రాపంచికంగా నువ్వు వేసే ఆహుతులు కాదు. నువ్వు ప్రతిరోజు కూడా నీ లోపల వేసే నీ ఆలోచనలు కావచ్చు, నీ యొక్క వాక్కులు కావచ్చు, నీ లోపల వేసే అగ్నికుండాలు అంటే ఆ విధంగా మనం తీసుకోవాలి. అంటే అంతరార్థాలు ఏ విధంగా మనకిచ్చారు మాస్టర్లని తెలుసుకుంటూ ఉండాలి మాస్టర్స్. తద్వారా మాత్రమే మనం మన బుద్ధిని ఉపయోగించిన వాళ్ళం అవుతాం అనమాట. మరి సత్వత ఉపనిషత్తులో ఏం చెప్తున్నారంటే జ్ఞానదహత్యేన. అంటే మనము జ్ఞానం అనే అగ్ని వల్ల అంతఃకార్యం కాలిపోతుంది. అంటే మనం జ్ఞానం అనే ఆహుతి వేయటం వల్ల మనలో ఉన్న అజ్ఞానం అంతా కూడా పటాపంచలైపోతుంది, కాలిపోతుంది అని చెప్తున్నారనమాట. అందువల్ల ఏంటి? ఈ యొక్క బుద్ధిని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నీలోని అజ్ఞానం అంతా కూడా కాలిపోతుంది, కాలి బూడిదైపోతుంది. అంటే దగ్ధమవుతాయి కర్మలో అని చెప్తారండి. మనం ధ్యానంలో కనుక మనం నిరంతర సాధనల వల్ల మనలో సరికాని గుణాలన్నీ కూడా దగ్ధమవుతూ ఉంటాయి అని మనం తెలుసుకుంటూ ఉండాలి. మరి ఈ యొక్క ఆత్మశుద్ధికి, చిత్తశుద్ధికి, ఆత్మ జ్ఞానం పరంగా మనం ఎదగడానికి, ఆత్మీయత ఎరుకకి మనం కావాలంటే, మనం తీసుకోవాల్సిన అద్భుతమైన శక్తి ఏంటంటే మాస్టర్స్ బుద్ధి అగ్ని అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మన యొక్క మీ శ్వాసలు మీరు మరి ఈ 7 అగ్నికుండాల ద్వారా మనం ఏం తెలుసుకున్నామని మనకి మాస్టర్లు అంటున్నారనమాట. మరి ఇంతకాలం కూడా మన శరీరాన్ని మీరు సాధారణంగానే చూస్తున్నాం. ఎందుకు సాధారణంగా మనం ఎందుకు ఈ శరీరం మనం ఎట్లా చూస్తాం? అందంగా ఉంచుకుంటాము. మరి మంచి బట్టలేస్తాము. మంచిగా ఏదనుకుంటే అది చేసేయాలి.
ఏదనుకుంటే అది తినేయాలి అని మనం ఆ విధంగా ప్రాపంచికంగానే తీసుకుంటూ ఉన్నాం కానీ, మన దేహం అనేది దేవాలయంగా భావించి, ఈ దేవాలయంలో నువ్వు ఏ విధమైన ఆహుతులు వేస్తున్నావు? మరి నీ సరైన వాక్కులు వేస్తున్నావా? సరైన ఆహారాన్ని ఇస్తున్నావా? సరైన జీర్ణక్రియకి నువ్వు తోడ్పాటు పడుతున్నావా? మరి నీ యొక్క హృదయంలో ఉండే మనోభావాలను ఏ విధంగా నువ్వు ఎరుకలో పెట్టుకుంటున్నావు? మరి నీ వాక్కులు సరిగా వస్తున్నాయా లేదా? నీ బుద్ధిని సరిగా ఉపయోగిస్తున్నావా లేదా? నువ్వు ఆత్మపరంగా ఎదిగేదానికి నువ్వు ఈ ప్రయత్నం ఎంతవరకు కొనసాగుతూ ఉంది అనే విషయాన్ని నువ్వు ఎరుకలో ఉంచుకోవాలి నాయన అని చెప్పి మనకు తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. అందుకే మరి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారు? మరి మన శరీరాన్ని మనం దివ్యంగా ఉంచితేనే మీ ఆత్మ కూడా దివ్యంగా, భవ్యంగా మరి ప్రజ్వరింపబడుతుంది. అంటే అద్భుతమైన వెలుగులాగా నువ్వు జీవించగలుగుతావని చెప్తున్నారండి. ఎందుకంటే ఈ శరీరాన్ని గనుక నువ్వు అద్భుతంగా, ఆరోగ్యంగా ఎప్పుడైతే నువ్వు చూసుకుంటావో, నువ్వు నీలోని ఆత్మ కూడా అద్భుతంగా ప్రజ్వరిల్లుతుంది అని చెప్తున్నారండి. మరి ఈ శరీరాన్ని గనుక నువ్వు అద్భుతంగా కాపాడుకోకుండా ఎప్పుడు అనారోగ్యంతో ఉంటే, నువ్వు నీ యొక్క ధ్యాన శక్తి అంతా కూడా నువ్వు ఆత్మపరంగా ఎదగడానికి కాకుండా, ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసమే ఉపయోగిస్తూనే ఉండాలి. మరి చూడండి చాలా మంది ధ్యానంలోకొచ్చినాక నాకు అన్ని అనారోగ్యాలు పోయినియండి, ఇన్ని అనారోగ్యాలు పోయినియండి, ఎన్నేళ్ల నుంచి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోయినాయండి అంటారు. మంచి విషయమే. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రాపంచికంగానే మనకెంతో జ్ఞానము, ధ్యానము, మంచి ఆహారాలు ఉన్నాయి కాబట్టి, మంచిగా ఈ విధానాలన్నీ పాటిస్తూ ఉంటే, ఈ యొక్క ధ్యాన శక్తి అంతా కూడా మన శరీర శుద్ధికి కాకుండా, మనో శుద్ధికి ఉపయోగిస్తే, మన ఆత్మపరంగా ఎదగడానికి ఎంతో సమయం పట్టదు నాయనా. అతి కొద్ది సమయంలోనే నువ్వు ఆత్మీయత ఎరుకని నువ్వు పొందగలవు అని చెప్తున్నారు మాస్టర్స్. మనం ఈ విషయాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలనమాట. అంటే మీరు మాట్లాడే ప్రతి మాట కావచ్చు, ప్రతి పని కావచ్చు ఒక ఆహుతి లాంటిదే అని మనం తెలుసుకుంటూ ఉండాలి. మరి ఇవన్నీ మనం చేసే ప్రతి క్రియలన్నీ కూడా భగవంతుడికి చేరుకుంటాయి. భగవంతుడికి చేరుకోవడం అంటే నీలో ఉన్న భగవంతుడికి మనం ఈ మ మనం మన యొక్క సమర్పణ భావనలు కావచ్చు, మన యొక్క మంచి వాక్కులు కావచ్చు, మన యొక్క మంచి ఆలోచనలు కావచ్చు సమర్పించుకుంటాము. దైవీ భావాలను పెంపొందించుకుంటూ ఉంటాము. నేనే దైవాన్ని అని ఎరుకని, ఆత్మీయత ఎరుకని పెంపొందించుకుంటావు నాయన అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి ఈ రోజున ఇంత చక్కటి ఈ యొక్క 7 అగ్ని కుండాలలో ఏమి జరుగుతుంది? ఈ అగ్ని కుండాల వల్ల మనం తెలుసుకునే జ్ఞానం ఏంటి? మరి మన దైనందిన జీవితంలో మనం చేసే తప్పులేంటి? ఒప్పులేంటి? మరి అసలు ఈ అగ్ని కుండం అంటే మనం ఏ విధంగా అంతరార్థంగా మనం తీసుకోవాలనే విషయాన్ని కూలంకషంగా అందించారు మాస్టర్స్. మరి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని నాకు తెలిసినంత అంతలో మరి నా యొక్క అనుభవపూర్వకంగా ప్రతిరోజు కూడా ఆత్మపరిశీలన అనేది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి నేను కూడా ప్రతిరోజు ఆత్మపరిశీలన చేసుకుంటూనే ఉంటాను. మీరు కూడా అద్భుతంగా ఆ యొక్క దినచర్యని పాటిస్తూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మాస్టర్స్. అద్భుతమైన ఆచరణాత్మక జీవితాన్ని మనం జీవిద్దాము. ఆత్మీయత ఎరుగుతూ జీవిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ రంగనాథ్ మాస్టర్ గారికి, టీమ్ మెంబర్లందరికీ కూడా ఆత్మగుణ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్.